గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ను ఫాలో కాబోతున్నారా? ఉద్యమాల పోరుగడ్డ మరోసారి కలిసొస్తుందని ఆయన అనుకుంటున్నారా? వరుస ఓటములతో ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఆందోళనలో పడిన పార్టీ శ్రేణులకు తనదైన స్టైల్లో దిశానిర్దేశం చేయడానికి తిరిగి ఆ ప్రాంతాన్ని నమ్ముకున్నారా? ఈ నెల 27న జరగబోతున్న పార్టీ ఆవిర్భావ రజోత్సవ సభను ఎలా నిర్వహించబోతున్నారు? 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. హైదరాబాద్ జలదృశ్యం వేదిక మీద ఆ రోజున కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించారు. ఉద్యమానికి ఊపిరి పోశారు. గులాబీ పార్టీ పురుడు పోసుకొని 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతోన్న చారిత్రక సందర్భం ఇది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పార్టీ రజతోత్సవ బహిరంగ సభను ధూమ్ధామ్గా నిర్వహించబోతున్నారు. ఏడాది పాటు జరిగే ఈ రజతోత్సవ వేడుకలకు సంబంధించి తొలి భారీ బహిరంగ సభను వరంగల్ జిల్లా యల్కతుర్తిలో తలపెట్టారు కేసీఆర్. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ వేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది ఏప్రిల్ 27కు 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావించారు. ఆ వెంటనే ఈ రజతోత్సవ సభ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పెడితే బాగుంటుందని సీనియర్ నేతలతో సమాలోచనలు చేశారు. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ గా భావించే కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన యల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. కేసీఆర్ నిర్ణయం తీసుకోగానే పార్టీ శ్రేణులు కదిలాయి. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని యల్కతుర్తిలో రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ మరో కుంభమేళాను తలదన్నే విధంగా ఉండేందుకు భారీగా జన సమీకరణ చేయబోతున్నారని సమాచారం. సిద్దిపేట, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలను తరలించడానికి సభా ప్రాంగణం అనుకూలంగా ఉండడం మరొక కలిసొచ్చే అంశంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ ఘనంగానే నిర్వహించింది. ప్రతిపక్ష పార్టీ హోదాలో రజతోత్సవ సంబరాన్ని నిర్వహించబోతోంది కాబట్టి ఈ కీలక సభను పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి పగడ్బందీగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. వరుస ఓటములు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డ సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమిని జీర్ణించుకోవడానికి పార్టీ శ్రేణులకు కొంతకాలం పట్టింది. అధికారం కోల్పోగానే వెంటనే 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లోకి జంపు కావటం కూడా కొంతకాలం పాటు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం కేటీఆర్, కవిత, హరీష్ రావు తదితర నేతలు పార్టీ శ్రేణుల్లో తగిన చైతన్యాన్ని నింపారనే చెప్పవచ్చు. దాంతో అధికార పార్టీలోకి వలసలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలి అని కేసీఆర్ అనుకుంటున్నారు. దీనికి ఉమ్మడి వరంగల్ జిల్లా యల్కతుర్తిలో నిర్వహించబోయే రజతోత్సవ సభ దోహదం చేస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నట్టు సమాచారం. తిరిగి అధికారంలోకి వస్తాము, ఎవరూ భయపడాల్సిన పని లేదు అనే సంకేతాన్ని ఈ సభలో కేసీఆర్ ఇవ్వనున్నారట. సభ విజయవంతం చేయడంపై ఇప్పటికే ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణతో పాటుగా రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఏం చెయ్యాలనే దానిపై యల్కతుర్తి సభలో స్పష్టత ఇస్తారని అంటున్నారు. దానికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. 2014, 2019 ఎన్నికల సమయాల్లో వరంగల్ నుండే ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ మళ్లీ పార్టీ పూర్వ వైభవానికి వరంగల్ ప్రాంతాన్నే ఎన్నుకోవడం సెంటిమెంట్ పరంగా కలిసొస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.